ఫ్రెండ్స్ నేను ఎంతకంటే మ్యూజిక్ వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఫుల్ వీడియో చూడాలనుకుంటే టెలిగ్రామ్లో అంటే ఇన్స్టాగ్రామ్లో మేము పోస్ట్ చేసి పెట్టిన, అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, టెలిగ్రామ్ కూడా జాయిన్ కండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను. అది 3D టైప్లో ఉంటుంది, లార్డ్ శివాది. ఓకే, మీరు చేసేదంతా ఏం లేదు, కాకపోతే మీరు ఒక నిమిషం, ఇది మళ్ళీ ప్రతిసారి ఇది అడ్డం వస్తుంది. ఓకే, ఇదైతే మీరైతే కెమెరా ఆన్ చేసుకోండి, మళ్ళీ అదే లైన్ మీద క్లిక్ చేస్తే పోతుంది. సో దీనికి అన్ని ఎఫెక్ట్లు ఉన్నాయి. ఓకే, మనకు ఒకటే ప్రాజెక్ట్లో వచ్చేసింది. మనకి ఫాంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది రాధేశ్యామ్ అని ఇస్తారు మీకు. రాధేశ్యామ్ అది లిరిక్స్ అనేది ఉంటుంది, ఫాంట్ అనేది ఉంటుంది. ఓకే, దీని అనేది ఏం చేయకండి మీరు. ఓకే, కెమెరా కూడా ఉంటుంది, కెమెరా కూడా ఏం చేయకండి. మీకు కావాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ఫోటో అయితే ఉంది కదా, శివుని ఫోటో, దాన్ని రీప్లేస్ పెట్టుకోవడం. రీప్లేస్ అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా చేసుకుంటారంటే చూపిస్తాను మీకు. ఫోటో రూమ్ అయినా సరే, ఫోటో రూమ్ ఉంటే ఫోటో రూమ్లో చేసుకోండి, లేదంటే గూగుల్లోకి వెళ్ళండి, రిమూవ్ విజీ ఫస్ట్ వచ్చింది కదా, ఈ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అప్లోడ్ ఇమేజ్ అని అడుగుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి అప్లోడ్ ఇమేజ్. ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఏది కావాలనో అది ఇక్కడ, సపోజ్ ఈ ఫోటో నేను చేయాలనుకుంటాను. ఓకే, ఒక 2 సెకండ్లో మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, చూడండి వచ్చేసింది. ఓకే, కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, కింద డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ వచ్చేద్దాం, డైరెక్ట్ చూద్దాం. వచ్చేసింది మనకి. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ రీప్లేస్ పెట్టుకుందాం. ఓకే, ఓకే, ఇదైతే ఆన్ చేసి పెట్టుకుంటే ఇక్కడైతే కరెక్ట్ సెట్ అయింది. కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, దీనికి వైఫై ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి, వైఫై ఎఫెక్ట్లోకి వెళ్ళి మీరు ఇది 90 degrees చేసుకోండి. ఓకే, ఇక్కడ 96 అట్లా ఉంటుంది, 90 degrees చేసుకోండి. ఏది యాంగిల్. ఓకే, ఎండ్ ఏమనకండి, స్టార్టింగ్లో మాత్రం పెంచుకుంటే మీకు అనేది శివుని ఫోటో అనేది కొద్దిగా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ఓకే, నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. కొంచెం పైకి తీసుకెళ్దాం దీన్ని, ఒక నిమిషం. ఎఫెక్ట్లోకి వెళ్దాం. ఓకే, అంటే తక్కువ చేసుకోండి, తక్కువ చేసుకుంటే పైన అయితే వచ్చేసింది, కిందిది మాత్రం ఎండ్ మాత్రం కిందిది ఇలా చేసుకోండి. ఓకే, ఇలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అన్నమాట. ఓకే, కొంచెం ఏంటంటే కొంచెం కింద మార్క్లాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే కొంచెం మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం పైకి తీసుకెళ్దాం. చూడండి కూర్చున్నట్లు సూపర్ వచ్చింది కదా. ఓకే, ఇలాగైతే మీరు రీప్లేస్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి రీప్లేస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు అంతా అయిపోయినట్లే. ఈ ఫొటోస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు రీప్లేస్ చేసుకోండి, లేదంటే ఇలాగే పెట్టుకోండి. చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. ఓకే, చూసుకోండి ఒకసారి, డెమోలో చూపించినట్లే ఉంటుంది. అంత లిరిక్స్ అన్నీ ఇచ్చేసిన. ఓకే, ఎఫెక్ట్లు కూడా ఇచ్చేసిన, మీకు 3D టైప్లో ఉంటుంది. చాలా బాగా వచ్చింది ఈ వీడియో మాత్రం. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.